గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. ఇది లాస్ట్ వీడియో నాది మీ ఫోర్త్ పార్ట్ 4. సో దీనిలో నేను మీకు పార్ట్ 3లో కంటిన్యూషన్ అనమాట. 5th అవర్ లివింగ్ ఎన్విరాన్మెంట్లో మనము కొన్ని క్వశ్చన్స్ చూసుకున్నాము. ఆ తర్వాత మిగిలిపోయిన క్వశ్చన్స్ చూసుకున్నాం. వినండి, బాగా వినండి. ఇందులో నేను మీకు మెటీరియల్లో మీకు ఇవ్వలేదు ఆ క్వశ్చన్ని, అందుకే టెక్స్ట్ బుక్ నేను తెచ్చుకొని మరీ చెప్తున్నాను. దానికంటే ముందు మీరు ఏది వింటున్నా జాగ్రత్తగా వినండి, విన్నటువంటి దాన్ని అవగాహన చేసుకోండి. ఎగ్జామ్కి అయితే మీరు డోంట్ ఫియర్ అబౌట్ దట్, ఓకేనా? జాగ్రత్తగా ఎగ్జామ్ రాయండి, ఓకే? దానిలో మనకి ఫస్ట్ ఏంటంటే, ఒకసారి నేను ఇది లాస్ట్ వీడియో కాబట్టి నేను ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఫస్ట్ లెసన్ మనకు వచ్చేసి తెలుసు కదా, హ్యూమన్ రిసోర్సెస్. అందులో నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయో కూడా మనం చెప్పుకున్నాం. తర్వాత ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లమ్స్, తర్వాత ఎవల్యూటింగ్ టెక్నాలజీ, నెక్స్ట్ వచ్చేసి ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ, తర్వాత వచ్చేసి అవర్ లివింగ్ ఎన్విరాన్మెంట్, తర్వాత వచ్చేసి సేఫ్టీ అండ్ ట్రైనింగ్, ఓకేనా? ఇవి అనమాట. ఇవి మనకి ఒక క్లారిటీ వచ్చింది. ఇందులో మనకి 5th అవర్ లివింగ్ ఎన్విరాన్మెంట్లో మీకు మేజర్ క్వశ్చన్ ఒకటి మర్చిపోయాను, ద కాంపన్సేషన్ అంటే మనం ఏదని అనుకుంటున్నాము? కాంపన్సేషన్ అంటే నష్టపరిహారం అనమాట. మనకి చాలామంది కూడా ఏదైనా తప్పు చేస్తే క్షమాపణ అడుగుతాము, ఏదైనా మిస్టేక్ చేస్తే మనం క్షమాపణ అడుగుతాము. అలాగే ఏదైనా నష్టం కలిగించామనుకుంటే ఖచ్చితంగా దానికి నష్టపరిహారం జరుగుతుంది, అవునా కాదా? ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ ల్యాబ్లో ఏదైనా మీరు పగలగొట్టారు, ఏదో ఒక చిన్న ట్యూబో ఏదో పగలగొట్టేశారు, దానికి ఖచ్చితంగా మీకు కాంపన్సేషను ఉంటుందన్నమాట. సరే, ఇక్కడ ది కాంపన్సేషన్ అనే క్వశ్చన్లో మీకు ఎక్కడ చిన్నది హింట్ కనిపించినా మీరు ఇది మాత్రం కంపల్సరీ మీరు రాయొచ్చు. ఒక చిన్న స్టోరీ అనమాట. Patterson was a businessman. Okay, he once bought a new car. Okay, he was fond of driving and spent a lot of time driving the car along the stress of his town. Later he drove into the countryside. And countryside ante rural area anta. One day he was driving along a road on the edge of a forest. On one side was a beautiful river, and on the other side was the forest. In the distance he could see a small village. ఎంత బాగుంది, వినడానికి బాగుంది, చదువుకోవడానికి బాగుంది, ఇమాజిన్ చేసుకోవడానికి ఇంకా బాగుంది. నాకు వెంటనే హైడీ గుర్తొచ్చింది. ఎందుకంటే అక్కడ గ్రీన్ ప్యాస్చర్స్ ఉన్నాయట, బ్యూటిఫుల్ రివర్ ఉందట, ఫారెస్ట్ ఉందంట, హిల్ ఉందంట, అవునా? చక్కగా హైడీ అలా ఎక్కుతూ ఉంటుందన్నమాట, అవునా? So the scenery was so beautiful that Patterson, his name is Patterson, okay, he is businessman. Patterson could not take his eyes off it. Abba, beautiful nature అదంతా చూసి ప్యాటర్సన్కి ఏమనిపించింది, అస్సలు ఇటు పక్కకు కూడా ఆ దృశ్యం ఎక్కడ మిస్ అయిపోతానేమో అని పక్కకు కూడా తిప్పనంత విధంగా అట్లాగే చూస్తూ ఉండిపోయాడు అనమాట. కుడ్ నాట్ టేక్ హిజ్ ఐస్ ఆఫ్ ఇట్. ఐ షుడ్ స్పెండ్ మై నెక్స్ట్ వెకేషన్ ఇన్ దట్ విలేజ్. ఐ షుడ్ బ్రింగ్ మై వైఫ్ అండ్ చిల్డ్రన్ విత్ మీ, హీ సెడ్ టు హిమ్సెల్ఫ్. తనకు తానుగా చెప్పుకుంటున్నాడు. ఏమని చెప్పుకున్నాడు? అబ్బా, ఈసారి వెకేషన్కి నా భార్యని, నా పిల్లల్ని ఈ ఊరి పట్టుకు రావాలా, మంచి విలేజ్, చాలా బాగా బ్యూటిఫుల్గా ఉంది, పట్టు రావాలా అనేసి తనకు తానుగా తనలో మాట్లాడుకుంటూ అనుకుంటూ ఉన్నాడనమాట. ఆల్ అనే సడన్ హీ సా ఎ మ్యాన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ కార్. ద మ్యాన్ వాజ్ లీడింగ్ ఎ డాగ్ బై ఎ లీష్. హీ ట్రైడ్ టు స్టాప్ ద కార్ బట్ ఇట్ వాజ్ టూ లేట్. అబ్బా, అంతలోకి ఏమైపోయింది, అతను ఆ కార్ డ్రైవింగ్ చేస్తానే ఉన్నాడు, తన కళ్ళు తిప్పుకొని విధమైన దృశ్యాలను చూస్తూ ఉన్నాడు. ఈలోపు మనసులో అబ్బా, ఈసారి నా వైఫ్ని, నా పిల్లల్ని ఇక్కడ పట్టు రావాలనేసి అనుకుంటా ఉన్నాడు. ఈలోపు సడన్గా కారు ఆగిపోయింది. ఎందుకు ఆగింది? ఆయన కారు ముందు ఎవరున్నారు? డాగ్ ఉంది. అప్పటికే జరగరానిది జరిగిపోయింది, ఓకే. He tried to stop the car but it was too late. The man jumped aside but the car ran over the dog which died on the spot. అబ్బా, వినడానికి చాలా బాధగా ఉంది, అవునా? అప్పటికప్పుడు ఏమైపోయింది, కారు కింద పడి చచ్చిపోయింది కుక్క, అవునా?
Patterson got out of the car and said, "The man, I'm very sorry. It was my mistake. I didn't see you as I was lost in the beauty of the place. And the dog, is it yours?" అయ్యో, నేను ఈ దృశ్యాలను చూసుకుంటూ ఇంత అందమైన దృశ్యాల్లో నేను మైమరిచిపోయి నేను డ్రైవింగ్ చేసేటువంటి నా కారు మీద నేను దృష్టి పెట్టకుండా నా ఎదురుగా ఏమొస్తుందో కూడా చూసుకోకుండా ఇదంతా జరిగిపోయింది. అయ్యో, ఈ కుక్క మీ కుక్కేనా, క్షమించండి క్షమించండి అని అడుగుతూ ఉన్నాడు అనమాట ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తితో. ద మ్యాన్ సెడ్, "ఎస్, ఇట్స్ మైన్." వెంటనే ఆ మనిషి ఏమన్నాడు, "ఎస్, ఇది నాదే" అన్నాడు. "ఐఎమ్ సారీ that I have killed your dog. I don't know how I can make amends." Patterson took his briefcase and he gave the man some money. "I hope you will all accept it. The dog is dead. There's nothing we can do about it. Please accept it." చూడండి, నేను చేసింది పెద్ద నష్టం, దయచేసి నన్ను క్షమించండి అని లోపల కారులో ఉన్న బ్రీఫ్ కేస్ బయటకి తీసేసి అందులో ఉన్న డబ్బును తీసి ఇచ్చాడనమాట. ద మ్యాన్ టుక్ ద మనీ అండ్ పుట్ ఇట్ ఇన్ హిజ్ పాకెట్. ప్యాటర్సన్ టర్న్ టు గెట్ ఇన్ టు హిజ్ కార్. సరే, ఇంకేం చేశాడు, చక్కగా ఆ కుక్కోళ్ళ ఓనరు డబ్బు తీసుకున్నాడు, జేబులో హాయిగా పెట్టుకున్నాడు. ఈ ప్యాటర్సన్ ఇంకా దాన్ని కారుని తిప్పబోతూ ఉన్నాడు అనమాట. ఇట్ వాస్ దెన్ దట్ హీ నోటీస్డ్ ద గన్ విచ్ ద మ్యాన్ వాజ్ క్యారింగ్. వెంటనే తనకి ఆ మనిషి చేతిలో గన్ ఉండడం చూశాడనమాట. చూసి, "I see you were going hunting," said Peterson. "I'm so sorry I spoiled your fun." అరే, నువ్వు చేతిలో గన్ ఉంది, నువ్వు వేటకెళ్తున్నావు అనుకున్నా, అడవిలోకి వేటకెళ్తున్నావు. సారీ అండి, మీ యొక్క మంచి టైంని నేనంతా పాడు చేసేసాను, సారీ అనేసి అన్నాడు. వెంటనే ఆ మనిషి ఏమంటాడంటే, కుక్కోళ్ళ ఓనర్ ఏమంటాడంటే, "ఓ నో," said the man, "I was not going hunting. This dog has been very ill for 3 weeks now." ఏమన్నాడు, "నో నో 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 నేను వెళ్ళట్లేదు, హంటింగ్ కాదు, నేను వేటకు కాదు వెళ్ళేది. ఈ డాగ్ 3 వారాల నుంచి జబ్బుతో బాధపడుతూ ఉంది. ఓకే, అండ్ హ్యాస్ బీన్ సఫరింగ్ టెర్రిబుల్ పెయిన్." అబ్బా, ఎంత ఘోరమైన బాధ, దీని బాధ మామూలుగా. "ఐ కుడ్ నాట్ బేర్ టు సీ హిస్ సఫరింగ్ అండ్ వాంటెడ్ టు పుట్ అన్ ఎండ్ టు హిస్ పెయిన్." చూడండి, ఆ బాధ నేను చూడలేకపోతున్నాను. ఓకే, ఆ బాధను తీసివేయాలని నేను వచ్చాను. "So I was taking him to the forest to shoot him, but now that won't be necessary since he is dead. Anyway, thank you for the money." అన్నాడు. ఇక్కడ చూడండి ఎంత ట్రాజడీ జరిగినట్లు జరిగింది, ఫన్నీగా కూడా ఉందన్నమాట. సరే అని చెప్పేసి ఈ యొక్క కుక్క 3 వారాల నుంచి చాలా వర్ణనాతీతమైన బాధతో బాధపడుతూ ఉంది. ఆ బాధను నేను ఒక్కసారిగా తీసేయాలని దీన్ని అడవికి పట్టుకుపోయి షూట్ చేద్దామని తీసుకెళ్తానంటే చంపేయాలని తీసుకుపోతూ ఉన్నాడు అనమాట. అంతలోకి మీరే ఈ పని చేశారు, చాలా ఎనీవే ఏదేమైనా సరే నాకు మీరు మనీ ఇచ్చినందుకు థ్యాంక్స్. ఎంత ప్రబుద్ధుడో చూడండి, కుక్క చనిపోయే జేబులోకి మనీ వచ్చింది. అంటే ఏంటి ఇక్కడ కాంపన్సేషన్, నష్టపరిహారం అనేటువంటిది జరిగిందనమాట. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ ద మనీ. కాంపన్సేషన్ అన్నప్పుడు మీరు ఇది రాయాలి, రైట్. ఓకే, ఇదొక క్వశ్చన్, రైట్. నెక్స్ట్, యానిమల్స్ ఎట్ నైట్. వానిషింగ్ యానిమల్స్ చూసుకున్నాము. యానిమల్స్ ఎట్ నైట్ ఒకటి చూసుకుంటే ఇందులో కవర్ అయిపోతుంది ఈ క్వశ్చన్. చాలా వరకు కొన్ని యానిమల్స్ నైట్ చాలా హంటింగ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. వాటి కళ్ళు బాగా కనిపిస్తాయి నైట్ టైం అయితే. లైక్ క్యాట్ కళ్ళు బాగా కనిపిస్తాయి కదా, అలాగే ఈ యానిమల్స్ ఎట్ నైట్ అన్నప్పుడు ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు ఒకసారి మీరు మెటీరియల్లో చూసుకోండి. ద యానిమల్ కింగ్డమ్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 4 categories. The first category comprises the diurnal animals which are active during the day. In the second category we have the nocturnal animals which move about at night. Then we have 2 less well known varieties, the crepuscular animals.
which are active during twilight hours. ఓకే, అంటే ఏంటి ట్విలైట్ అవర్స్ అంటే ఈవినింగ్ కూడా ఇవి ఈవినింగ్స్ టైం కూడా ఇవి తిరుగుతాయి అన్నమాట. అండ్ ద అర్థమెటిక్ లేదా అర్థమిక్ యానిమల్స్ విచ్ గో అబౌట్ డ్యూరింగ్ బోత్ డే అండ్ night. Probably such a division began when simple and weak animals began to come out in the dark to escape from diurnal predators. Today, although we associate the night with peace and silence, 2/3 of the mammals of the world move about at night. Such mammals, mice, bats, foxes, flying squirrels, and leopards. How do the nocturnal animal find their way in the dark? Domestic cats, as we know, have eyes that can adapt to darkness, but in the wild, the mechanisms are more sophisticated and high. Okay. The eyes of an owl, for example, contain a large number of rods and nerve cells. These cells respond to dim light and to changes in light intensity. Would you believe if you are told that an owl can detect a moving mouse in 1/millionth of a candle power of light? Snakes make use of the sense of smell at night. Their tongue picks up small particles from objects around them, and the sensors at the roof of the mouth smell the particles. Another sense that helps animals to find their way is the sense of heat. ఇక్కడ నైట్ యానిమల్స్ అని పర్టికులర్గా మనము చూసుకుంటే అర్థం కాని వాళ్ళకు జస్ట్ టూ చెప్తున్నాను కొంచెము. ఏమంట ఎక్కువగా ఆవులు మనం చూసుకుంటే అది కంటైన్ లార్జ్ నెంబర్ ఆఫ్ రాడ్స్ అండ్ నర్వ్ సెల్స్. ఓకే, దీస్ సెల్స్ రెస్పాండ్ టు డిమ్ లైట్ అండ్ టు చేంజెస్ ఇన్ లైట్ ఇంటెన్సిటీ. ఓకే, ఎక్కువగా క్యాండిల్ పవర్, చాలా ఎక్కువ క్యాండిల్ పవర్ కలిగి ఉన్నటువంటి ఐజ్ అది అంత లైటింగ్ ఉంటుంది అనమాట నైట్ టైం. ఔల్ కెన్ డిటెక్ట్ ఏ మూవింగ్ మౌస్ ఇన్ ద మిలియనెత్ ఆఫ్ ఏ క్యాండిల్ పవర్ ఆఫ్ లైట్ అని క్వశ్చన్ మనం అడిగితే ఖచ్చితంగా అంత క్యాండిల్ పవర్ లైట్ ఎక్కువగా అనమాట. ఏంటంటే తనకి ఏదైతే కావాలో అది తీసుకునే దానికి అనువుగా ఆ యొక్క కండ్లు అనేటువంటివి బాగా పనిచేస్తాయి అన్నమాట. స్నేక్ వచ్చేసి సెన్స్ ఆఫ్ స్మెల్ ఎట్ నైట్. ఓకే, అట్లా దాని టంగ్ తోటి చిన్న పార్టికల్స్ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ అరౌండ్ చుట్టూ ఏవైతే ఉన్నాయో అవి తింటూ ఉంటుంది అన్నమాట. ఓకేనా. ద స్నేక్ అగైన్ కెన్ రికార్డ్ ద హీట్ ఎమిటెడ్ బై ఆబ్జెక్ట్స్ అరౌండ్ ఇట్ and moving on the objects with deadly precision. Some animals have a sort of kinesthetic sense which helps them to move about at night in familiar territory. It is a sense of the movements of the body involved in a particular action. Many of us walk down the stairs in the dark, open a cupboard and pick an object from inside with precision. It is this kind of sense that an owl uses to cover familiar territory. What do you know about a bat's ability to fly at night? Most of us imagine that the main activities of animals at night consist of chasing and capturing their prey. Prey, it means food. To a certain extent, this is true. Many animals find their food at night. Owls pick up mice. Tigers go to feed upon animals which they have caught and stored, placed away earlier. But there are other activities at night. Animals play at night. Raccoons, for example, play and gamble as our pet dogs do in our garden. Male animals can be observed courting the females of their species. Spiders
towards the court and meat at night. Such behavior has been observed by animal watchers. But how does one watch animals in darkness? What are the techniques used for observing and taking pictures of animals at night? Any bright light will scare away the animals. Here, scientists take advantage of the fact that most animals are blind to red light. They therefore use a torch with a red mask. Infrared telescopes have also been used to observe animals at night. Today, with very sophisticated cameras and lighting devices, it is possible to photograph and make recordings of the cries of animals and their dark and inaccessible forest haunts. ఓకే, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ తోటి మీరు యానిమల్స్ ఎట్ నైట్ అనే క్వశ్చన్ వచ్చినప్పుడు రాసుకోవచ్చు అనమాట. ఆల్, బ్యాటిల్స్, ఓకే, అలాగే క్యాట్స్, అవన్నీ కూడా రాయొచ్చు అనమాట. ఈజీగా మనం ఎగ్జామ్లో మనం అటెంప్ట్ చేయడానికి కొంచెం ఓన్గా కూడా మనము ఇమాజిన్ చేసుకుంటూ మనం రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు 6th లెసన్ ఇండస్ట్రీ సేఫ్టీ అండ్ ట్రైనింగ్. ఓకే, ఇండస్ట్రీ సేఫ్టీ ట్రైనింగ్లో మనకి పర్సనల్గా వర్సెస్ ప్రొఫెషనల్ రిలేషన్షిప్స్ అనేటువంటివి మనకి కనిపిస్తాయి. అంటే మీ 6th యూనిట్ అనమాట. అవునా? ఇండస్ట్రీ ట్రైనింగ్ అంటే ఏంటి, అసలు ఇండస్ట్రీ అంటే ఏంటి, దానిలో ట్రైనింగ్ అవసరమా, అవసరమైతే మనకి ఎందుకు అవసరం అవుతుంది, ఓకే, మనము చేసేటువంటి పని మనకు వచ్చు కదా, ఇంకా ట్రైనింగ్ అవసరమా, ట్రైనింగ్ ఎందుకు అనేటువంటిది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, మనకి 6th యూనిట్ మనం చూసుకుంటే 6th యూనిట్లో ఇండస్ట్రీ సేఫ్టీ ట్రైనింగ్. ఇండస్ట్రీ అసలు మనం ఇండస్ట్రీని మనం అంత ప్రిఫర్ చేస్తున్నాము, ఆ పేరుని ఎందుకు అంత ప్రయారిటీ ఇస్తున్నాము, దానికి ట్రైనింగ్ అవసరమా? ఆల్రెడీ మనం చదువుకుంటున్నాము కదా, చదువుకొని వెళ్తాము కదా ఇంటర్వ్యూకి కూడా, కానీ అవసరమే. ఎందుకంటే కొన్ని మనకి తెలియని విషయాలను మనం తెలుసుకోవడానికి. రెండోది ఏంటంటే ఇండస్ట్రీలో ఆ ఇండస్ట్రీ దేనికి సంబంధించింది అయితే దాన్ని గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి. దానికంటే ముందు మనకి పర్సనల్ వర్సెస్ ప్రొఫెషనల్ రిలేషన్షిప్స్ని మనము మెయింటైన్ చేయాలి. ఇది ఒక క్వశ్చన్ అడుగుతారు ఖచ్చితంగాను. పర్సనల్ వర్సెస్ ప్రొఫెషనల్ రిలేషన్షిప్స్ అని అడిగినప్పుడు, వాట్ ఆర్ ద పర్సనల్ వర్సెస్ ప్రొఫెషనల్ రిలేషన్షిప్స్ అని అడిగినప్పుడు మీరు రాయొచ్చు. ఫర్ మోస్ట్ ఆఫ్ అస్ ద టర్మ్ రిలేషన్షిప్ యూజువలీ స్టాండ్స్ ఫర్ personal relationships. However, professional relationships are equally important. One needs to form and nurture these in a business environment. A common confusion occurs between personal and professional relationships. In personal relationships, there are shared interest and often mutual dependence and a fairly high degree of openness and trust. These relationships grow out of basic psychological needs to build bonds with other human beings. Professional relationships are more held back and less open. What makes the two different in the degrees of openness and trust? We cannot apply the same yardstick to work relationship. Yardstick, it means things that we apply to personal ones. The nature of the two is different. In business, we may build around relationship with a customer or with other departments in the organization. Most people assume that since the relationship is built over a period of time, it is a personal relationship. Sometimes even those with a lot of experience say that they have a good personal rapport with their customer. I say this relationship is still a professional one. Once we begin confusing the three difficulties. I once had a colleague who said he was reluctant to remind the customer every day about outstanding payments because he had a good personal rapport with the customer. The customer had financial problems he was not trying to avoid paying. It took me a while to explain to my colleague that it was his duty to remind the customer about payments no matter how
bad he felt about it. It is important to do unto your professional partners what you would like them to do to you. Honor your commitments, be punctual, build the relationship. The list is endless. Okay, right. So be punctual, build the relationship, the list is endless. ఇది ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు దాని గురించి మీరు రాయొచ్చు. ఓకేనా? ఈ యొక్క పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ రిలేషన్షిప్స్ని మనం ఎలా కంటిన్యూ చేయాలి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్లో ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కొన్ని పాయింట్స్ ఉంటాయన్నమాట. ఓకేనా? ట్రైనింగ్ ఇన్ ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్స్. ఓకేనా? ఈ యొక్క ట్రైనింగ్ ఎట్లా ఉంటుంది? ట్రైనింగ్ ఫార్మ్స్ ద యాక్సెల్ షోల్డర్స్. మనకి ట్రైనింగ్ అనేది మనకి షోల్డర్స్ లాంటివి అనమాట. ట్రైనింగ్ ఫార్మ్స్ ద యాక్సెల్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ వీల్. ఇట్ ఈజ్ అన్ ఇన్వైటబుల్ అండ్ కంటిన్యూస్ ప్రాసెస్. అంటే ఇంపాసిబుల్, inescapable అనమాట in an industrial setup, and no industrial organization can function successfully without training its employees. C.R. Dooley, an American writer, while writing about training within industry, says training is not something that is done once to new employees. It is used continuously in every well-run establishment. Every time you get someone to do work the way you want it done, you are training. Every time you give directions or discuss a procedure, you are training. Training plays a vital role in industries for the following reasons. First one, the newly appointed employees in any industry have to be trained to get themselves introduced to their new employees' work environment and to be taught to perform specific tasks. Second, if an employee is promoted or is given new assignments, new skills must be developed. Third, even if an employee continues in the same job, he or she needs to be given training in order to update his or her technical knowledge. Fourth, when the skill and ability of an employee is found to be inadequate for the particular area at the time of appraising his or her performance, he or she needs to be trained. Fifth, training is needed in order to make an employee cope with the changing goals of the organization. Okay? Any industrial organization will definitely fail to achieve its ends of these training programs are ineffectively conducted. The organization, the trainer and the trainee are the three key factors which contribute in equal importance to the effectiveness of training. Every organization employs various techniques and methods to give training to its employees. Okay? Case method, role play, lectures, films, incident method, problem oriented exercises and projects and programmed instruction are some of the very common methods adopted by organizations. These methods vary according to the goals, structure and administrative practices of the organization. Apart from these, the learner's specific needs and his or her ability to understand and learn are the other factors which make the management think of other methods of training. The primary aim of training in any industry is to educate and to help its personnel rise to certain standards to meet the workplace's requirements. At the same time, some unplanned advantages by products spring up through training. They are prevention of accidents, okay, damages to machinery and equipment, reduction of scrap generation, high quality production, increase in production and better industrial relations. ఈ పాయింట్స్ రాస్తే సరిపోతుందమ్మా. ఓకేనా? ఇండస్ట్రీ ట్రైనింగ్ అనేటువంటిది మనకి షోల్డర్ లాంటిది. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా మీ యొక్క మెటీరియల్లో ఇంకేవైతే ఉన్నాయో ఒకసారి మీరు చూసుకోండి. అలాగే ఆఫీస్ ఎటిక్వేట్ అనే క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఆఫీస్ ఎటిక్వేట్ అంటే ఏంట్రా?
ఆఫీస్ ఎటిక్వేట్ అంటే ఏంటి, మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మనకి కొన్ని రూల్స్ ఉంటాయి, ఇటు వెళ్ళొద్దు, ఇటు పోదు, ఇటు రండి, అట్లాంటివన్నీ కూడా చెప్తూ ఉంటారనమాట. మనం కాలేజ్కి వచ్చినా మనకు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మరి ఆఫీస్కి కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, అవి కూడా మనం చూసుకుంటూ పోతే యు ఆర్ సిట్టింగ్ ఇన్ యువర్ cubicle busy working on a client proposal that you need to discuss with your boss in the evening. Okay, a cell phone ring interrupts your train of thought. The person in the next cubicle answers the phone is in a loud voice, forgetting that nearly everything he says can be heard from 10 cubes away. Compact workstations in an open office format save cost and at the same time is communication due to lack of physical boundaries. But when they lack is privacy, the current office environment at most organizations is extremely noisy with umpteen interruptions during the day that has a negative impact on productivity. Indian offices are extremely noisy, cramped workstations, people chatting with each other, talking loudly on telephones, crunching food without guilt, borrowing things from each other's desk without permission, cell phones ringing incessantly with Bollywood ringtones. The list is endless. While changing the workplace setup and design is not always an option, what can you do to make your office environment more productive, comfortable and harmonious, right? ఓకే, ఇక్కడ మనం కొన్ని చూసుకుంటే మనము కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పాటించాము ఆఫీస్లో. ఓకేనా, క్రంచింగ్ ఫుడ్, శబ్దాలు చేస్తూ ఫుడ్ నవ్వడము, పక్కన వాళ్ళతోటి ఫోన్ వస్తే గట్టిగా మాట్లాడడము, ఓకేనా, టాకింగ్ లౌడ్లీ అనే టెలిఫోన్స్. ఓకే, అలాగే బారోయింగ్ థింగ్స్, ఇక్కడ నేను టేబుల్ మీద ఏమన్నా పెట్టుకొని పోతే అడగకుండానే పట్టుకొని పోవడము, బారోయింగ్ థింగ్స్ ఫ్రమ్ ఈచ్ అదర్స్ డెస్క్ వితౌట్ పర్మిషన్. ఓకే, అలాగే సెల్ ఫోన్ రింగింగ్స్, కొంచెం మంది పెద్ద బాలీవుడ్ టాలీవుడ్ రింగింగ్ పెద్ద ఇక ఎండ్లెస్ అనమాట, లిస్ట్ ఉంటుంది అనమాట, కొన్ని లిస్టులు ఉంటాయి. అట్లా చేయడం అంటే మనకి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, మనకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి కదా, వాటిని అన్నిటి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా. ఓకేనా, మనము ఎవరో పిలుస్తూ ఉంటే మన వేలో మనము ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, రెస్పాండ్ అవ్వకుండా, అది ఆఫీస్ ఎటిక్వేట్ అవ్వదు. అంటే ఆఫీస్లో మనకు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా పాటించాలి. ఓకేనా, అంతా కూడా సైలెంట్ మోడ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అలాగే వైలెంట్గా ఉండాల్సినటువంటి అవసరం కూడా లేదన్నమాట. అన్స్పోకెన్ రూల్స్ ఆఫ్ సివిలిటీ ఎట్ ద వర్క్ ప్లేస్. ఓకే, ఇలాంటివన్నీ కూడా సైలెంట్ జోన్లో ఉండాలి. హ్యాండిల్ యువర్ స్మార్ట్ ఫోన్ స్మార్ట్లీ. ఓకేనా, ఎవ్రీథింగ్ యూ సీ ఈజ్ ఇన్ పబ్లిక్ ప్రాపర్టీ. ఓకే, వావ్స్ ఫ్రమ్ కోవర్కర్స్ డెస్క్ కెన్ బి డిస్ప్లేజింగ్. ఇవన్నీ కూడా సైడ్ హెడ్డింగ్స్ అనమాట. ఓకేనా, ఇవన్నీ కూడా మనము ఆఫీస్ ఎటిక్వేట్లో భాగాలు. ఓకేనా, చాలామంది కూడా స్మార్ట్ ఫోన్ ఎలా పడితే అలా యూస్ చేస్తూ ఉంటారనమాట. ఫోన్స్ ఆర్ హార్డ్ టు ఇగ్నోర్. దే కెనాట్ యూజ్ టు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ వర్క్ టు ప్లేయింగ్ గేమ్స్ ఎట్ యువర్ desk with sounds coming from your phone is unacceptable period. Also, you may be a music lover, but that doesn't mean you sing along to your favorite tunes or listen to them. Okay, on the computer use headphones. Moreover, keep your phone on silent or vibrate mode. You certainly don't want to be a nuisance to your co-workers. Be courteous, right? ఓకేనా, కొంచెం మంది ఏం చేస్తారు, ఆ ఎదురుగా ఉన్నటువంటి మొత్తం పబ్లిక్ ప్రాపర్టీ కిందకి తీసుకుంటారు అనమాట. అంటే ఏంటి, ఎవ్రీథింగ్ యూ సీ ఈజ్ ఇన్ పబ్లిక్ ప్రాపర్టీ. మొత్తం కూడా అదంతా మన ప్రాపర్టీ అయినా. ఇప్పుడు నేను నా ఫోన్ తెచ్చి అక్కడ పెట్టుకున్నా, మేడం ఒకసారి ఫోన్ చేసుకొని ఇస్తాను అని అడుగుతారా, లేకపోతే తీసేసుకొని పోయి చేసుకొని అక్కడ పెట్టేస్తారా? గంటలు మాట్లాడి ఏదన్నా ఉంటే రిక్వెస్ట్ చేసి అడిగి తీసుకొని వెళ్ళాలి. వాకింగ్ ఇన్ టు ఏ మొమెంటరీ వేకెంట్ క్యూబికల్ అండ్ పికింగ్ అప్ వాట్ ఎవర్ you want to as if it's your personal property is a strict no, just because the item is lying in the open or the colleague is friendly doesn't mean you can walk away with it.
It is invasion of one's privacy. Even if the stapler is owned by the company, you need to ask for it each time you require it. చిన్న పెన్సిల్స్ కూడా ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు బారోయింగ్, ఓకేనా, తర్వాత బార్గెయినింగ్, ఓకే, మనం ఏదన్నా బార్గెయిన్ చేస్తూ ఉంటారనమాట. ఇది ఇంత, ఇది ఇట్లా, అది ఇట్లా అని చెప్పేసి ఇట్లాంటివన్నీ కూడా అదేదో వాళ్ళ సొంతదిలాగా చేస్తూ ఉంటారు. కొన్ని అన్నీ పబ్లిక్ ప్రాపర్టీ కాదు, పబ్లిక్ అంతా కూడా ప్రైవేట్ది కాదనమాట. దిస్ వే యువర్ ఈ కలీగ్ విల్ బీ హ్యాపీ టు లెండ్ యూ వాట్ ఎవర్ యూ మే నీడ్ ఇన్ ద ఫ్యూచర్. ఈవెన్ ఇఫ్ ద స్టేప్లర్ ఈజ్ ఓన్డ్ బై ద కంపెనీ, యూ నీడ్ ఆస్క్ ఫర్ ఇట్ ఈచ్ టైమ్ యూ రిక్వైర్ ఇట్. ఆల్సో లెట్ దెమ్ నో when they can expect to get it back and return it before time. రైట్, ఈ క్వశ్చన్ మీరు ఇంకా ఎగ్జాంపుల్స్ చాలా రాసుకోవచ్చు. టెక్స్ట్ బుక్ చూసుకోండి, మెటీరియల్ చూసుకోండి, ఓకేనా, అలా మీరు రాసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను, కమ్యూనికేషన్ స్కిల్ ఉంది. వాట్ ఈస్ కమ్యూనికేషన్? రోల్ ఆఫ్ ది కమ్యూనికేషన్ ఇన్ సొసైటీ, skills in society. What is communication? Communication is to share our feelings, our ideas, our thoughts, one person to another person is called as communication. Two kinds of communication. What are they? Two kinds. First one is verbal communication, second one is non-verbal communication. ఏదైతే నేను మాట్లాడుతూ ఉన్నానో మాటల ద్వారా, through words, okay, using words are called as verbal communication. Without using words is called as non-verbal communication. Example, facial expressions, body language, eye contact, ఓకే. నెక్స్ట్ గెస్చర్స్, పోస్చర్స్, ఇవన్నీ కూడా మనకి నాన్ వర్బల్ కిందకి వస్తాయి. గ్రామర్ అండ్ వెకాబులరీలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంది, సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ఉన్నాయన్నమాట. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్జెక్టివ్, ఓకేనా, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్సెక్షన్. ఓకే, వాటి గురించి ఒకసారి మనం చూసుకోండి. ఆ తర్వాత వచ్చేసి టెక్స్ట్ టు నాన్ వర్బల్ కమ్యూనికేషన్లో చెప్పాను, బాడీ లాంగ్వేజ్. తర్వాత ఆర్టికల్స్ ఏ అండ్ ది. ఏ అనేటువంటిది మనం కాన్సోనెంట్ సౌండ్స్కి, యాన్ అనేటువంటిది ఓవెల్ సౌండ్స్, ఏఈ ఐఓఈలకు ముందు. అలాగే ది అనేటువంటి నిత్య సత్యాలు ఏదైతే అవి యూనిక్గా ఉంటాయో వాటికి మనము యూస్ చేస్తాం. అలాగే సినోనిమ్స్, యాంటోనిమ్స్, హోమోనిమ్స్ అండ్ హోమోఫోన్స్ ఆల్రెడీ వీడియోస్లో ఉంది, మీరు ఒకసారి చూసుకోండి. ఓకే, అలాగే కమ్యూనికేషన్ స్కిల్ కూడా వీడియోస్లో ఉంది, చూసుకోండి. లిజనింగ్ స్కిల్ కూడా వీడియోస్లో ఉంది. లిజనింగ్, హియరింగ్ అండ్ లిజనింగ్, టైప్స్ ఆఫ్ లిజనింగ్ ఉంది, చూసుకోండి. తర్వాత వర్బ్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, హోమోనిమ్స్, అది కూడా వీడియోస్లో ఉంది, ఒకసారి మీరు చూసుకోండి. ఓకేనా, అది మీరు బెల్ సింబల్ని మీరు ఆల్ అని కొడితే మీకు అన్నీ కనిపిస్తాయి, లేదంటే ఏమి కనిపించవు. సబ్స్క్రైబ్ చేసి ఆల్ అని కొడితేనే కనిపిస్తాయి, లేదంటే కనిపించవు. అది 1, 2 కనిపిస్తాయి. తర్వాత క్వాలిటీస్ ఆఫ్ గుడ్ స్పీకర్, డెవలప్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్. ఎలా పబ్లిక్లో మనం ఎలా స్పీకింగ్ స్కిల్స్ని ఎలా యూటిలైజ్ చేసుకొని మనం ఎట్లా మాట్లాడాలో అనేటువంటి దాని మీద అనమాట. తర్వాత యూసేజ్ ఆఫ్ ప్రెజెంట్ టెన్స్. మనకి టెన్స్ అనేటువంటిది నథింగ్ బట్ టైమ్, ఓకేనా. ఓకే, ఈ టెన్స్ అనేటువంటిది మనకి 3 రకాలు, ప్రెజెంట్ టెన్స్, పాస్ట్, ఫ్యూచర్ ఉంది. మనకి ఇక్కడ ప్రెజెంట్ టెన్స్ గురించి అడిగారు, అది కూడా టెన్స్ కూడా మీకు వీడియోలో ఉంది, ఒకసారి చూడండి. తర్వాత స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ కూడా ఉంది. స్కిమ్మింగ్ అంటే ఏంటి? జస్ట్ మనం ఇట్లా పైన చూసుకుంటూ వెళ్దాం. స్కానింగ్ అంటే ఏంటంటే ప్రాపర్ మనం ఏదైతే ఉందో దాన్ని స్కాన్ చేయడం అనమాట. ఏదైతే స్కాన్ చేస్తున్నామో, ఏదైతే మనకి ఉందో అది మొత్తం మనం ప్రింట్ అంటే ఉన్నది ఉన్నట్టు అనమాట. స్కాన్ చేసేదాన్ని మనము స్కాన్ అంటే మనకు క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్, అలా అడిగినప్పుడు మనము రాయాలి. లేదంటే డిఫైన్ స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్. తర్వాత గ్రామర్ అండ్ వెకాబులరీ, యూజ్ ఆఫ్ పాస్ట్ టెన్స్. ప్రజెంట్ టెన్స్ మనము ఉంది, పాస్ట్ టెన్స్ కూడా ఉంది అనమాట. పాస్ట్ టెన్స్లో వజ్, వర్ యూజ్ చేస్తాం. వజ్ సింగులర్కి, వర్ వచ్చేసి ప్లూరల్కి యూజ్ చేస్తాం. ఓకే, ఇట్లా మనకి ఉంటుంది. తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి రైటింగ్ స్కిల్, పారాగ్రాఫ్ రైటింగ్, ఎసెన్షియల్ ఆఫ్ గుడ్ పారాగ్రాఫ్. ఏ విధంగా మనము పారాగ్రాఫ్ రైటింగ్ని రాస్తాము, దానికి కొన్ని ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి టిప్స్ చూసుకోండి ఒకసారి. పారాగ్రాఫ్ రైటింగ్ కూడా మ్యాక్సిమం ఉంటుంది అందులో, ఒకసారి చూసుకోండి. తర్వాత గ్రామర్ అండ్ వెకాబులరీలో యూసెస్ ఆఫ్ ఫ్యూచర్ టెన్స్. ఒకవేళ లేకపోతే నాకు వెంటనే మెసేజ్ చేయండి, నేను ఒకసారి మీకు నేను అప్లోడ్ చేస్తాను. యూసెస్ ఆఫ్ ఫ్యూచర్ టెన్స్, సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్. సినోనిమ్ అంటే సరి సమానార్థం, లేదంటే సమాన అర్థాలను సినోనిమ్స్ ఉంటాయి. యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్ అనమాట. ఓకేనా, నాకు ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తన్ని ఆపోజిట్ అని అంటాము. సినోనిమ్ అంటే ఏంటంటే ఒకే దానికి, హ్యాపీ అనేటువంటి దానికి మెర్రీ ఉంటుంది, చేర్ఫుల్ ఉంటుంది, ఓకేనా, జాయ్ఫుల్ ఉంటుంది. ఇవన్నీ కూడా సంతోషానికి సంబంధించినటువంటి కనెక్టెడ్ వర్డ్స్, ఇవన్నీ సినోనిమ్స్ అంటారు. అలా కాకుండా హ్యాపీ దానికి ఆపోజిట్ సాడ్, ఇది యాంటోనిమ్. ఇంటూ అనే గుర్తు యాంటోనిమ్, ఈజ్ ఈక్వల్ అనే గుర్తు ఈక్వాలిటీ అనేటువంటిది సినోనిమ్ అనమాట. రైట్,
మంచిగా రండి ఎగ్జామ్స్. ఆల్ ది బెస్ట్. ఓకే, రేపు బాగా రాస్తారని నేను అనుకుంటున్నాను. ఏదన్నా డౌట్ ఉంటే మీరు ఎప్పుడైనా సరే మీరు అడగొచ్చు రేపటిలోపు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ examinations.